అసలు పోటీ చేయటం లేదా? చేస్తారు అన్ని అందువల్ల ఏంటంటే తెలంగాణ ప్రజలు అన్ని మేల్కొన్నారు. తెలంగాణ అంటే ఎన్నో కష్ట నష్టాల విప్లవాల గడ్డ, పురిటి గడ్డ. కేసీఆర్ కుటుంబం కాదు తెలంగాణ అంటే, 0.5% కాదు తెలంగాణ అంటే. తెలంగాణ అంటే ఆదివాసీలది, తెలంగాణ అంటే బడుగు బలహీన వర్గాలది. తెలంగాణ అంటే చైతన్యవంతమైన తెలంగాణ. నీ కొడుక్కి ముఖ్యమంత్రి పదవి ఇయటానికి తెలంగాణ బానిస బతుకులేం కాదు. కాలం చెల్లిపోయింది, తెలంగాణ చైతన్యవంతమైపోయింది. కాబట్టి కూతురునో కొడుకునో అల్లునో ముఖ్యమంత్రి చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. అందువల్ల నువ్వు అంటున్నావు కదా, రాజనీతి అని చెప్పాలా? పర్సంటేజ్ ప్రకారం మంత్రి సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తాడు కేసీఆర్. రేపు ఎవరు ఏ కులానికి అంత పర్సంటేజ్ ఉందో అంత పర్సంటేజ్ ఇవాళ క్యాబినెట్లో మంత్రులు ఉండరా చెప్పండి నాకు. ఇప్పుడు కులగణన చేసిండు కదా రేవంత్ రెడ్డి గారు. ఏ కులం ఎంత పర్సెంట్ అంత ఆ రేషియోలో మినిస్టర్లు ఉన్నారా? లేరు. ఆ రేషియోలో పోనీ కేసీఆర్ ఇస్తారా? తెలంగాణ సమాజం రేపు అది అడగాల. ఎవరు కులం ఎవరు ఎంత ఉన్నారో అంత ఈమని చెప్పండి, ఇస్తారేమో. అందువల్ల ఓటేసేటప్పుడు పోటీ ఎలా వేయాలో కూడా ఓటర్లకు బాగా తెలుసు. ఓటర్లు AK-47 గన్ లాంటి వాళ్ళు. అందువల్ల కేసీఆర్ గారు తన ఆరోగ్యం జాగ్రత్తగా తీసుకొని 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా సాలు దొర సెలవు దొర అన్నారు. 10 ఏళ్ళు చేసావు, పెద్ద మనిషిగా ఉండు, మంచి సూచనలు సలహాలు ఈ రాష్ట్రానికి. రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దా. నువ్వు ఇప్పుడు యువతకు అవకాశాలు ఇచ్చేయి. నువ్వు పెద్ద మనిషిగా ఇదిగో ఇలా కాదు, ఇలా పరిపాలించుకోండి, ఇలా చేసుకొని సూచనలు సలహాలు ఇవ్వండి. ఇంకా నా కుర్చీ చచ్చి కాటికి పోయిన దాకా కూడా నేను బొందలగడ్డలో పోయిన దాకా నాకు సీఎం కుర్చీ కావాలంటే అదెట్ట? ఒక స్టేజీకి రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ అవ్వాలి. ఒక 65 ఏళ్ళు 70 ఏళ్ళకు పెట్టుకోవాలి. రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఉద్యోగస్తులు వస్తున్నావా వెంకట, 58 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇస్తారు. మీ రాజకీయ నాయకుల బిల్లు ఎందుకు పెట్టరు? రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రి 62 సంవత్సరాల తర్వాత చేయకూడదు. పెట్టండి, బిల్లు పాస్ చేయండి. సాధ్యమైద్దా? అంటే ఎంప్లాయీస్ ఉన్నది మీకు ఎందుకు కాదు? అడ్వైజర్గా ఉండండి, తప్పులేదు. అడ్వైజర్ కమిటీలో ఉండండి, డెవలప్మెంట్ కమిటీలో ఉండండి. పరిపాలనలో కుర్రోళ్ళకి ఇండి సాధ్యం ఎందుకు కాదు? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకు కాదు? 60 సంవత్సరాలు చేసి ఒక బిల్లు పాడేయండి, సంస్కరణలు దాండి. నువ్వే దేశానికి దారి చూపించు. కాటికి పోయిందాక, బొద్దనల గడ్డలోకి పోయిందాక నేను ఉండాలా, నా కొడుకు ఉండాలా, నా అల్లుడు ఉండాలా, నా బిడ్డ ఉండాలా? కరెక్ట్ కాదు. అందువల్ల కేసీఆర్ గారు కలలు అయిపోతే 2029లో తెలంగాణలో బీజేపీ జెండా జయకేతనం ఎగరబోతుంది. ఇది ఈరోజు నేను చెప్పిన మాట. ఎలక్షన్ అయిన తర్వాత నన్ను అడుగు. థ్యాంక్ యూ సార్. చర్చా. ఇప్పుడు పుష్ప సినిమాలో ఏంది అంత EFX అది రియల్గా తీశారు షూటింగ్గా. అంటే ఇప్పుడు మొత్తం EFX అంటే మ్యాక్సిమం EFX. ఎవరు రాలే, అంత జనాలు రాలే. జనాలు వస్తారా బా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు రాకుండా ఎట్టుంటారా? కొంతమంది వస్తారు. నేననేది అది కాదు. మీ ఇంట్లో కాకుండా ఇంకొకటి ముఖ్యమంత్రి చేస్తానని నాకు చెప్పు. ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్న ఈటెల రాజేందర్ నువ్వే తరివేసినవుగా. అంటే నీ కొడుకు అడ్డం ఉన్న వాళ్ళందరిని పార్టీలో నుంచి బయటకు తరివేశారు. మా ఇంట్లో నా బంధువులు కానీ నా ఇంట్లో కానీ ఈసారి BRS పార్టీ అధికారం తెలంగాణలో వస్తే నేను ఒక SCనో ఒక BCనో ముఖ్యమంత్రి చేస్తానని చెప్పమను. తెలంగాణ రాష్ట్రానికి నేను ఒక BCనో ఒక SCనో STనో అధ్యక్షుని చేస్తానని చెప్పమను. ఆ 2 పదవులు ఇవ్వమని చాలు. ఏమొద్దు కేసీఆర్ని, ఆ 2 ముచ్చట చెప్పమను, ఇంకేవద్దు. నేను మళ్ళీ నక్సలైట్ ముచ్చట తీశాడు, మీరు మర్చిపోయినావు. నువ్వు కాకారను ఆపేయాలా అంటే నువ్వు కాల్చి చంపిన వాళ్ళే నీ 10 ఏళ్ల కాలంలో. అట్లే మనం చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం అనకూడదు. కేసీఆర్ వయసు అయిపోయింది, పెద్ద వయసుకు వచ్చాడు. చదువుకున్న మేధావులు నీ మీద నీ కొడుకు మీద మేధావులరు. నేను అంటుండేది అంటే ఉస్మానియా యూనివర్సిటీల్లో చదువుకున్న యూత్లో KTRని మించిన, కవితని మించిన మేధావులు లేరా? ఒక ఎగ్జామ్ పెడదామా? ఉంటారు. ఎందుకున్నారు? ఎకనామిక్స్ మీద, ఆర్థిక రాజ్యపాలన శాస్త్రం మీద నీ కూతురు కాడికి డబుల్ మార్కులు వచ్చిన వాళ్ళకి, నీ కొడుకు కాడికి డబుల్ మార్కులు వచ్చిన వాళ్ళకి పాస్ అవుతారు ఇద్దరా? అంటే కుటుంబ పార్టీలు అంటారు వీటన్నిటిని కూడా. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బామర్దులు, మిగతా కార్యకర్తలు వాళ్ళు బతికినంతకాలం బానిసలు బతుకులు బతకాలి. ఇది కాదు కదా. నువ్వు దేశకా నేత అన్నప్పుడు నేను అన్న వ్యాలిడ్ పాయింటా కాదా? నువ్వు అన్నావు కదా, కాపలా కుక్కలాగా ఉంటాను తెలంగాణ కన్నా. ఒక దళితుడు ముఖ్యమంత్రి చేయి, నేను అడుగుతుండా. లేదా ఒక BCని ముఖ్యమంత్రి చేయి,
ఇప్పుడు ఎట్టా అన్ని రాష్ట్రాల అధ్యక్షుడు ఉండవు కాబట్టి జాతీయ అధ్యక్షుడిగా నువ్వు ఉండవు కాబట్టి రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక అధ్యక్షుడిని కేటాయించారు. నెక్స్ట్ ఎలక్షన్ లో మరి గెలిస్తే మరి చేస్తాం. గెలుపు ఓటములు అనేవి ఓటర్ దేవుళ్ళు ఇవ్వాలి. నువ్వు నేనుగా చెప్పేది ఓటర్లు ఇస్తారు సమాధానం. 5 ఏళ్ల తర్వాత ప్రజలు తీర్పిస్తారు ఎవరిని గెలిపించాలా ఎవరిని ఓడగొట్టాలని. ఇచ్చారుగా మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా జడ్జిమెంట్ 0. ఎంపీ ఎలక్షన్ లేదా 0. ఈసారి చూస్తుండండి, నేను ఇప్పుడు చెప్తుండా భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు రికార్డు చేసి పెట్టుకో. ఈసారి బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో అలయన్స్ గవర్నమెంట్ రాబోతుంది. సాధ్యమైతే 100% వస్తుంది. హిందూ బ్యాంక్ మొత్తం పోలరైజ్ అయింది అనుకో, ఈ హిందూ ఓటు బ్యాంక్ అంతా కానీ ఏకమైందంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, పేరుకు హిందూ అంటారు, ఓకేనా? చేసే అన్ని మతతత్వ రాజకీయాలు, అవునా కాదా? అవును, ఇది వాస్తవం. అందువల్ల ఇంకొక వైపు కుల రాజకీయాలు, అందువల్ల ఎల్లకాలం నడవదు. అందువల్ల మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవాళ వాస్తవంగా 7 లక్షల కోట్ల రూపాయలకి సమాధానం చెప్పగలడా కేటీఆర్? ఎలా ఎడ్యుకేటెడ్ కదా, అమెరికాలో ఉన్నాడు కదా, ఇదిగో 7 లక్షల కోట్ల అప్పు దీనికి తెచ్చాము అని శ్వేతపత్రం రిలీజ్ చేయండి, వాళ్ళ పత్రికల్లోనే వేయండి. ఎందుకు ఇలాగపోతున్నారు 7 లక్షల కోట్లకు శ్వేతపత్రం? అందువల్ల ఏంటంటే ఎవరు ఏదన్నా కూడా పరుష పదజాలం ముందు మానేయండి. గతంలో పట్టుని తిట్టేవాడు, ఆ పదాలు ఇప్పుడు రావడం లేదు బయటికి. మోడీని ఏమన్నావు ఇప్పుడను? మోడీని నువ్వు తిట్లేంది? కేటీఆర్ ఎన్ని తిట్టుంటాడు మోడీని? అంటే ఒక గ్రాడ్యుయేట్ అయినటువంటి అమెరికా దాకపోయి తెలుగు భాషని బూతుల సంస్కృతిగా మార్చింది ఎవరు? మీరు కాదు. అలా తిట్టొచ్చా? రాజకీయంగా విమర్శించండి, స్టాటిస్టిక్స్తో మాట్లాడండి. వాళ్ళ తండ్రి కొడుకులు మాట్లాడినటువంటి భాష ఎంత జుగుత్సాపకరంగా ఉంటుంది ఏనండి తెలంగాణ యాసలో. అంత అలా మాట్లాడొచ్చా? ఏదన్నా ఉంటే మనం ట్యాక్సులు తీసుకుంటారు, మనకి ఇవ్వడం లేదని చెప్పండి, తప్పు లేదు. అంతేగాని జుగుత్సాపకరంగా అసలు చంద్రబాబు నాయుడు గురించి ఎంత ఘోరంగా మాట్లాడండి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిని గెలిపియాలని. ఏమైంది? ప్రజా తీర్పు ఏమైంది? పోనీ ఆడ పార్టీ అధ్యక్షుడు ఏమైంది? ఆంధ్రాలో పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర ఏడ తిరగటం లేదు, బీఆర్ఎస్ జెండా పెట్టుకున్నా. ఒక అధ్యక్షుడిని పెట్టినావు కదా, అదే ఆయన ఎవరు? ఏ ఛానల్? 99